ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు న్యాయం చేస్తామన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. చిన్నబడాం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులను పంపిణీ చేస్తున్నట్లుగా తెలియజేశారు. నియోజకవర్గంలో 3163 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని, మందస మండలం స్లబ్ ప్లాంట్ మండలంగా ఎంపిక కావడంతో గిరిజన రైతులకు 90% రాయితీపై 560 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని గిరిజనులకు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పుడు మేడం గారి చేతుల మీదుగా చిన్నపిల్లల నుంచి నెక్స్ట్ పున్నయ్య గారు సెంటర్ వెనక్కి వెళ్తుంది అందరికన్నా మట్టి నమూనాల సేకరణ మేడం. గత 5 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అయితే ప్రక్కన పెట్టడం జరిగింది మేడం. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ దానికి ఎక్కువ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి రైతు కృషి కేంద్ర పరిధిలో కూడా ఈ మట్టి నమూనాలని సేకరించి అనాలిసిస్ చేసి అందులో పోషక పదార్థాల స్థాయి ఎలాగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మట్టిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి మొదలగు రికమెండేషన్స్ తో మనం ప్రతి రైతుకు కూడా ఒక్కొక్క రైతు కృషి కేంద్ర పరిధిలో 40 సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మేడం. అది కూడా ఇప్పుడు మేము టేకప్ చేస్తున్నాం మేడం. మరి కొద్దిగా